మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కె విశ్వనాథ్ గారి జన్మదినం February 19th. లెజెండ్ తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈవెన్ కొన్ని సౌత్ ఇండియన్ మూవీస్లో కూడా డైరెక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కె విశ్వనాథ్ ఒక దాన్ని ఏమంటారు సౌండ్ ఇంజనీర్గా వచ్చాడు. సౌండ్ ఇంజనీర్గా వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా తర్వాత ఒక్కొక్క సినిమాని అయితే నిజంగానే ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే నా భూతో నా భవిష్యత్ అన్న లెవెల్లో ఒక్కొక్క సినిమాను కళ్ళ కట్టినట్టుగా న్యాచురల్ గా ఉంటాయి. మరి అంత పెద్ద బడ్జెట్ కూడా ఉండదు, మరి గ్రేట్ పాపులర్ యాక్టర్స్ కూడా ఉండరు అందులో. బట్ అయినా కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నంత మటుకు కూడా ఆ సినిమాలు మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో మీరు కె విశ్వనాథ్ గురించి క్రిస్పీగా కొన్ని వర్డ్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం కె విశ్వనాథ్ మూవీస్లో ఉన్న కొన్ని పాటల గురించి కూడా మనం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్ ఇచ్చా, మళ్ళీ రిపిటేషన్ అవసరం లేదు. కాకపోతే నేను ఒక 2-3 తుక్కుడాలు అంటారు చూడు, తుక్కుడే ఎక్కువ పాట పాడితే కూడా బోర్ అవుతుంది. కొంత క్లాసికల్ టచ్ ఉన్న ఒకటి రెండు సార్ ఎక్కువ. లెట్ us నాట్ బోర్ ది వ్యూవర్స్ బికాస్ దే విల్ స్విచ్ ఆన్ ది సెల్ ఫోన్. ఓకే, చెల్లెలి కాపురం, యాజ్ యూ రైట్లీ రిమైండెడ్ మీ. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక, అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళీ గీతిక, పాడవే మయూరి పాడవే మయూరి నీ కొలుకు. ఓకే, వాట్ గ్రేట్ సార్. నిజంగా లిరిక్స్ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి అనుకుంటారు. పాలనేత్ర సంప్రభవజ్వాలను ప్రసవించి దహింసగా, పతిని కోలు పడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా. గ్రేట్ సార్, గ్రేట్. ఇంకా శంకరాభరణంలో పాటలు కానీ ముత్యం, ఇంకోటి హుషారైన పాటలు, ఇంటి రామాయణం వింతైన ప్రేమాయణం, లలా విడిపోతే కల్లోలమో, జిలకమ్మ సీతమ్మ రామయ్య గోరెంక, తలపుల పలపుల సరాగం టాడ, ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం. గ్రేట్ సార్, గ్రేట్. ఇంకా ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా పోతాం. ఆర్మీలో కళ్ళలో పెళ్లి పందిరి సాగి, అది చాలా ఎక్సలెంట్ సాంగ్. అది మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో మెదలాడే, కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే, నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో వధువునను ఓరగ చూస్తుంటే, జీవితాన పూలవాన, కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం. రియల్లీ గ్రేట్ సార్. ఒకటి శంకరాభరణం గురించి మనం ఎంత మాట్లాడినా కూడా అంత తక్కువ. ఆ పాటలైతే అది కృష్ణాంతరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా వేణు గీతాలు, సస్యకేదారాల సరసగంధారాలు, సస్యకేదారాల సరసగంధారాలు, సరస హృదయ క్షేత్ర విమల గంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గంధర్వాలు, క్షీరసాగర శయన దేవగాంధారిలో. క్షీరసాగర శయన
దేవగాంధారిలో నీ పదనాతన సేయగా పమవదని రాగం తానం పల్లవి నామదిలోన కదలాడి కడతే రాగం తానం పల్లవి శృతిలయలే జనని జనకులుగాగా భావాల రాగాల తాళాల తేలి శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపంబునై వ్రాలి శ్రీచరణమందార మధుపంబునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుగారలే గ్రోలి నిర్మల నిర్వాణ. ఓకే, అంటే వండర్ఫుల్ సార్. నిజంగానే అందులో మెయిన్ ఇంపార్టెంట్ శంకరాభరణం రాగం అనే ఒకటి నిజంగానే శంకరాభరణం పాట శంకరానాథ. అయితే కొంత బాలుకు మిమిక్రీ కూడా వచ్చు కాబట్టి ఆ వాయిస్ కు తగ్గట్టు చేశాడు ఆయన, శంకర శాస్త్రి తగ్గట్టు చేశాడు. బహుశా బాలమురళీకృష్ణ కూడా పాడగలిగేవాడు కాదేమో, చాలా బాలమురళీకృష్ణ కూడా గొప్పవాడు తన ఫీల్డ్ లో, కర్ణాటక మ్యూజిక్ లో. కానీ ఈ టచ్, ఈ మాస్ టచ్ క్లాస్ టచ్ రెండు కలిపి పాడాడు. ఎస్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో శంకరాభరణం ఈ పాటలు అంటే క్లాసికల్ బేస్డ్ నేను పాడను అని బాలు గారు అన్నారట. దాని తర్వాత యాక్సెప్ట్ చేసి పాడిన తీరు చూస్తే యాక్చువల్ గా నా భూతో నా భవిష్యత్తు మీరు అన్నట్టుగా ఇక పుట్టరు ఇక పెరగరు ఎవరు ఆ పాటలు మళ్ళీ అందులోకి 60 అబౌవ్ ఏజ్ అలాంటి ఒక యాక్టర్ కు అలాంటి పర్సనాలిటీకి సాంగ్స్ రెండర్ చేయడం అంటే అది నాట్ ఏ జోక్ సార్. శంకర నాద శరీరాభర ఒక్కసారి ఒక ఝలక్ చిన్నది. శంకర నాద శరీరాభర వేద విహార జీవేశ్వర శంకర గానమే నీవని ప్రాణమే నీవని గానమే ప్రాణమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని. వాట్ ఏ వండర్ఫుల్ సార్. నిజంగానే మనకు సీతామహాలక్ష్మి మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమగునో గాని ఆమని అని మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా. సూపర్ సీతాల సింగారు. అంత పెద్ద నెక్స్ట్ ఇంకా సప్తపది ఇంకేముంది, తర్వాత స్వాతిముత్యం. అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది రెమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ, పలకనన్న పలకది వంశధార చిలక, కులుకే సింగారమైన కొన సిగ్గుల మొలక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, లలలా పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందరిది. వాట్ ఏ గ్రేట్ సార్. మీరు ఏం చెప్తారు సార్ యాక్చువల్ గా నిజంగానే కె విశ్వనాథ్ గారి పిక్చరైజేషన్ గొప్పతనమా, పాటలు రాసిన వేటూరి గారి గొప్పతనమా, మరి పాడిన బాలు సుశీల వీళ్ళ ఎవ్రీవన్ ఈజ్ గ్రేట్ ఇన్ హిస్ ఓన్ వే. You cannot belittle somebody else at the cost of the others. They are great writers, scholars, as I already told you in the previous video. వాళ్ళు వేటూరి సుందరమూర్తి, సినారాయణ రెడ్డి, సముద్రాల, ఆత్రేయ, దాశరథి వీళ్ళంతా గొప్ప స్కాలర్స్ అండి. తెలుగు సాహిత్యంలో చాలా కృషి చేశారు. కృష్ణశాస్త్రి అయితే ఇంకా చాలా గొప్పవాడు.
లా 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 కోయిలా ముందే కూసింది విందులు చేసింది ఆ చాలా గొప్పవాళ్ళు. అయితే వీళ్ళు తర్వాత మ్యూజిక్ ఎక్సలెంట్ పీపుల్. చక్రవర్తి టాపు, మహాదేవన్ టాపు. మహాదేవి పక్కన ఆయనకు అసిస్టెంట్గా చేసిన పోలేంది కూడా గొప్ప సంగీతాన్ని అందించారు. సాలూరు రాజేశ్వరరావు చాలా చాలా గొప్ప. తర్వాత బాలు, ఐఎమ్ సారీ టు సే దట్ ఈస్ కాస్ట్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ సారీ బికాస్ ఐ షుడ్ నాట్ సే బీయింగ్ ఏ బ్రాహ్మణ్, యునో, అండ్ ఆల్సో హిస్ ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ హరికథ భాగవత. అందుకే ఆ ప్రజెంటేషను, వాయిస్, లాంగ్వేజు, ఆ గమకాలు, తర్వాత ఇంటోనేషన్, ఆ రెస్పిరేటరీ హెల్త్ కూడా, ఆ వోకల్ కార్డ్స్ మ్యానిపులేట్ చేయడం, ఏది ఆ సర్ది, తర్వాత ఈ ఆస్తమా, తర్వాత రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ ఉంటే కూడా యూ కెనాట్ వాయిస్ రాదు. కాబట్టి ఆ ఇంటోనేషన్స్, తర్వాత ఆ పిచ్చు, తర్వాత ఆ టోను, వాటిని మ్యానిపులేట్ చేసి ప్రాపర్ మోడ్యులేషన్తోనే ఆ పాట పాడడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది బాలుకే సాధ్యమైంది, సుశీలకే సాధ్యమైంది, తర్వాత వాణి జయరామ్కే సాధ్యమైంది. గొప్ప గొప్ప వాళ్ళు, జానకి, వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు. తర్వాత సింగర్సు, రైటర్సు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్సు, తర్వాత అందరికంటే ముఖ్యంగా మరి వీళ్ళతో ఈక్వల్లీ దే హ్యావ్ టు షేర్ ద క్రెడిట్ అంటే ది ఇన్స్ట్రుమెంటలిస్ట్. కదా, ఇన్స్ట్రుమెంట్ ఎవరైతే తబలా కానీ, ఆ రోజుల్లో సొన్నాయి కానీ, ఫ్లూట్ కానీ, టాప్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు పాపం. దే ఆర్ నో మోర్, ఐ థింక్. ఈవెన్ యాక్టర్స్ కూడా సార్, యాక్టర్స్ ఏది చంద్రమోహన్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. చూడండి, మీరు అన్నట్టుగా చంద్రమోహన్ చాలా పొట్టిగా ఉంటాడు, అంత పెద్ద బ్యూటిఫుల్ అంటే హ్యాండ్సమ్ పర్సనాలిటీ కూడా కాదు, అయినా కూడా సహజంగా ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో నిలిచాడు అంటే అది గ్రేట్ యాక్టింగ్. తర్వాత కె విశ్వనాథ్ సెలెక్షన్ కూడా. విశ్వనాథ్ ఏమో బ్రహ్మ అంతే. ఈజ్ ఏ మాస్టర్ అనుకో రాజు. ఎట్లాగైతే అంబేద్కర్ ఈజ్ ఏ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నామో, తెలుగు ఇండస్ట్రీలో ఈ పాటలను, ఈ సంస్కృతిని, మన తెలుగు వాళ్ళ భారతీయ సంస్కృతిని ఆయనే దిట్ట. ఎస్, ఈజ్ అన్ ఎపెక్స్. హీ రీచ్ ద ఎపెక్స్. ఎస్, దేర్ ఇస్ నో వన్ హూ కెన్ రీప్లేస్ హిమ్. ఈ జస్ట్ లైక్ ఇర్రిప్లేసబుల్. మీరు అన్నట్టుగా కె విశ్వనాథ్ మెయిన్ గా ఆయన గురించి మనకు ఉన్నది ఏంటంటే, ఆయన ఎక్కడైతే పిక్చరైజేషన్ చేయాలో ఫస్ట్ ఆయన పోయి చూజ్ చేసుకుంటాడట. ఆ సీనరీ మొత్తం, ఆ లొకేషన్ మొత్తం ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడట. సెలెక్షన్ కాకుండా డైలాగ్స్ స్వయంగా అతడు చెప్పించి అభినయం చేసి యాక్టింగ్ చేయిస్తాడట. సో అది గ్రేట్. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, చాలా మంది డైరెక్టర్స్ లో మనం చూడం. ఇప్పుడు మ్యూజిక్ ఇస్తారు, ఒక సెక్షన్ వేరే ఉంటది, యాక్టింగ్ వేరే, డైలాగ్స్ వేరే, పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉంటాయి డైరెక్టర్లు. బట్ సంగీతాన్ని కూడా లోతులలో నుంచి ఆ భావాన్ని ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఎంజాయ్ చేసి దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఈ వయసులో 89 సంవత్సరాల వయసులో కూడా కె విశ్వనాథ్ గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి ప్రత్యేకత చెప్తున్నాను. యాక్చువల్గా మిగతా మూవీస్లలో డైరెక్టర్స్ ఏం చేస్తారు తెలుసా, ఓన్లీ హీరోకో హీరోయిన్కో ఆ మెయిన్ 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాధాన్యతని ఇస్తారు. ఆ సిచ్యువేషన్స్కి ఇయ్యరు, ఆ నేపథ్యం అదేదైతే ఆ మూమెంట్ ఉంటుందో లేదా ఆ సెట్టింగ్కు ప్రాధాన్యత ఇయ్యరు. అదే విశ్వనాథ్ ఏం చేశాయంటే, పెద్ద హీరోలకు, పెద్ద క్యారెక్టర్స్కి ఏదైతే పిక్చర్ను డామినేట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి ప్రాధాన్యమే కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా మన మదిలో చిరకాలం, ఎందుకంటే వాడు వాయిస్తాడు, శాస్త్రీయంగా నీకు నేర్పిస్తాను అనుకుంటూ వాడు వాయిస్తాడు, వాడిని కూడా మనం ఇవాళ జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. చిన్న చిన్న క్యారెక్టర్స్, మరి చిన్న చిన్న సిచ్యువేషన్స్, మరచెంపు చిన్న చిన్న సిచ్యువేషన్, గుళ్ళోకి పోయి అభిషేకం చెప్పడం, అక్కడ అభిషేకం, ఆ బ్రాహ్మడు అక్కడ చక్కగా దాని వెనకాల పురుష